మన తొలి వెలు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రకి ఈ వీడియోని వినే ప్రయత్నం చేయదు. ఏమైనా తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టరు, కానీ ప్రతి ఒక్కరికి అవసరం ఈ వీడియో. ఇనురు ఎక్కువ సేపు చెప్పని జర్ర సేపు చెప్తా. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం అంట, పెద్దగా ఇచ్చింది ఇలా పేపర్లో. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం అంటే తెలిసి తెలియని జ్ఞానంతో మనం వైద్యం చేసుకుంటే మన పని కథమే అవుతుందంట. ఎట్టెట్ అవుతుంది ఏం కథ అంటే ఒక ఇద్దరు ముచ్చట చెప్తా. పేపర్కి వచ్చిన ముచ్చట అబద్ధం అయితే చెప్పను, ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఈరే ప్రయత్నం చేయరు. ఆన్మకొండకు చెందినట్టు ఒక ఆయన, ఆన్మకొండ ఆయన అంట, ఆయన జరంతా పానం బాగలేదంట. పానం బాగాలేకుంటే అంటే ఎట్ట పానం బాగాలేదు, బాగా దొడ్డు ఉన్నట మనిషి. బాగా దొడ్డు ఉంటే ఎట్టన్నా కావాల్సేసి బక్కకు కావాలి. బక్కకు కావాలంటే ఏం చేయాలంటే మరి దోసగాడు చెప్పిండా తనకే దోసిందా మనకైతే తెలియదు, కానీ యూట్యూబ్లోనన్నా గూగుల్నన్నా కొట్టి చూడు దొరుకుతుంది పరిష్కారం అని చెప్పిరట. వెంటనే యూట్యూబ్లో కొట్టనే కొట్టినట. యూట్యూబ్లో కొట్టి ఎట్టెట్ట బక్కకు కావాలని కొట్టినట్టు పాడైపోను. రాగానే దిగుతున్నట్టుగా సరుకు మొత్తం యూట్యూబ్లో గూగుల్లో ఈ మధ్యలో బాగా గదే ఫాలో అవుతారు. చూసినట. చూడంగానే ఎట్ట బరువు తగ్గాలని చూస్తే అందులో అంట ఒకటి చెప్పినట, కొబ్బరి నూనె వంటకాలలో వాడి కొబ్బరి నూనె తోటి చేసిన వంటకాలు తింటే బరువు తగ్గుతామని క్లియర్గా రాసి పెట్టిందట. అమ్మర కొడుక, కొబ్బరి నూనె అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు. ఏముంది, దుగ్గున పోతే కొబ్బరి నూనె కొనుక్కొచ్చుకుంటా కథం అనుకున్నాడు. కొబ్బరి నూనె తెచ్చుకున్నాడు. మంచిగా ఏ కూరగాయలు ఉనుకో ఏం చేయి ఇంత కొబ్బరి నూనె పోయా, మనం మంచి నూనె ఎడపోస్తాం. ఆయన కొబ్బరి నూనె గట్టిన పోసిండట వండుకొని తింటున్నాడు. ఇదే పని చేసిండు. చేయంగా చివరికి వస్తారకల్లా ఆయనకు ఆ కొబ్బరి నూనె చేసుకుంటే కడుపు అంతా ఆగమాగం అడివైందట. ఆ కొబ్బరి నూనె పాడైపోయిన కరుగుతుందా చెప్పురి డాక్టర్. ఇప్పుడు చెప్తే గింత తినమంటే గింత అల్లకెళ్ళి కొద్దిగా తగ్గించి తింటే అదో అందం సందం ఉంటుంది. ఇక ఎట్టాగి చెప్పిరుగా అనుకొని అక్కడ పొద్దుగాల నుంచి మొదలుకుంటే పొద్దుగు కిందాక ఏది తిన్నా కానీ కొబ్బరి నూనె వంటకాలు చేసి తింటే కడుపు అంతా ఆగమాగం అయితే జర డబ్బుగలుడు ఆ మనిషి. డబ్బుగలుడు అయితే ఇక లాభం లేదు అని పోయి పరీక్ష చేసుకుంటే ఏమేం చేసిన పడేలా మొత్తం కడుపు అంతా ఆగమైంది నీకు అంటే వాయ కొబ్బరి నూనె తోటి గిట్ట తింటేనంట బరువు తగ్గుతారని ఒక యూట్యూబ్లో వస్తే చూసినా గదే ప్రకారం చేస్తే గిట్ల అయినంటే అప్పటికప్పుడు కొనబోయి పట్టణంలో పెద్ద దవాఖానలు వేసినట. ప్రైవేట్ దవాఖానలు వేస్తే ₹1,00,000 ఖర్చు అయితే మాత్రం నువ్వు బతవని చెప్పినట. ₹1,00,000 ఖర్చు అయినా బాధలేదు, కానీ ఆ లక్షలు పోసి బతికి బయటపడాడట. ఇంకా చూడు నీ యూట్యూబ్ నాశనం అయిపోను. యూట్యూబ్ ఆ గూగుల్లో దోలాడుకుంటే ఇప్పుడు అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కానీ అందులో ఎట్లా చెప్తే గట్టిగా చేస్తారా పాడైపోను. డాక్టర్లు ఏం పని చదువుకోరు మరి, గద పెద్ద డాక్టర్లు చదువు చదివి పెద్ద పెద్ద దవాఖానలు పెట్టిరు. మరి వాళ్ళే తెలియకోలా, మరి వాళ్ళు గిదే ముచ్చట చేసి గిదే యూట్యూబ్లో పెడితే కాకపోయిందా? గురువు లేని వీట గుడ్డిది అంటారు కదా, ఇంకో గది గిదే అన్నట్టు. ఆగమాగం అయితే పోయి లక్షలు ఖర్చు పెట్టుకుంటే బయటకు వచ్చిందట. ఇంకొక ఆమె ఏం చేసింది, దిల్సుఖ్ నగర్లో అంటే దిల్సుఖ్ నగర్లో ఈమె ఏం చేసిందట, ఈమెకంటే బీపీ షుగర్ ఎక్కువ ఉందట. బీపీ షుగర్ ఎక్కువ ఉంటే ఎట్లా చేసి బీపీ షుగర్ తగ్గాలంటే ఏం చేయాలంటే మరి ఈమె కూడా చెప్పినా లేకపోతే ఈమెనే చూసినా మనకు తెలియదు, కానీ రీల్స్లలో చూసిందట. రీల్స్లలో చూస్తారా కల్లా ఆ రీల్స్లో వచ్చిందట. ఏమొచ్చింది, బీపీ షుగర్ తగ్గాలంటే పూర్తిగా ఉప్పు కారం మొత్తం తగ్గించాలని ఉందట. ఆ రీల్స్లలో పాడైపోను. అమ్మ ఉప్పు కారం అంటే పెద్ద సమస్య కాదు, ఉప్పు మన ఇంటినే ఉంటుంది, కారం మన ఇంటినే ఉంటుంది. ఏకుటి అయిపోయి అనుకుందంట. ఇక ఏ వంట వండని ఉప్పు లేదు కారం లేదు, సప్పకుండా మాది చెప్పకుండా తినదట. చెప్పకుండా తిని ఈమెకి ఇంకో రకమైన రోగం వచ్చిందట. ఏ రోగం వచ్చిందని పోయి టెస్ట్ చేస్తారు కదా, అది ఉప్పు తక్కువైతే వస్తుంది కదా సోడియం అంట. ఆ సోడియం అంటే బిల్కుల్ లేదంట. మరి తనువుకు ఎంతో కొంత ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, చక్కెర ఉండాలి, అన్ని రకాలవి ఉంటేనే, అవి తగిన మోతాదులు ఉంటేనే మంచి బతాడు. అవునా కాదా ప్రజలారా? ఎట్టాగు యూట్యూబ్ ఉన్నదిగా గూగుల్ ఉన్నదిగా అనుకొని మీకు నచ్చిన రకంగా చూసుకుంటూ పోతే ఎట్టపాడైతే సోడియం లేదు ఏం లేదు అనేసరికి మళ్ళీ డాక్టర్లు పోయి మళ్ళీ పరీక్షలు చేసి మళ్ళీ చేస్తే ఆమె ఖర్చు పెట్టుకుంటే ఆమె బతికిందంట. ఇంకో గిసోండి ముచ్చట్లు ఉన్నాయి. అయితే గూగుల్లో ఏది చెప్తే గదే చూస్తాం, యూట్యూబ్లో ఏది చెప్తే గదే చూస్తాం. ఇప్పుడు మా ఊళ్ళో చిన్నపాటి జ్వరం వచ్చిందనుకో, జ్వరం రాగానే ఏం చేస్తారు ఇంట్లో, ఏం పోతుంది డాక్టర్ కాడికి పోతే పాడైపోయిన ఫీజు చూడాలంటే ₹500 ఫీజు అవుతుంది. ఏం కాదు మెడికల్ షాప్ కాడికి పో మనోడేనా అని ఫోన్ చేసి తలనొప్పులు వేస్తుంది జ్వరం వచ్చిందంటే ఆయన డోలో 650 లేకపోతే ఇంకేదో గోలు ఇచ్చింది అనుకో, ఆ గోలు వేసుకుంటాం 4 రోజులు వేసుకుంటాం. 4 రోజులు వేసుకుంటే 5 నాడు తగ్గింది అనుకో, సపడే కూకుంటాం. మళ్ళీ 6 నాడు మళ్ళీ ఏంటంటే మునపడాడు మళ్ళీ వస్తున్నాడు పాడైపోయి. మళ్ళీ ఏం చేస్తాం, జర డోసు వేస్తాం. ఇక ఇదే పని, డాక్టర్ కాడికి పోయేది లేదు ఏం లేదు. ఈ మెడికల్ షాపులలో కొనుక్కొని రాను. ఇప్పుడు డాక్టర్ కాడికి పోతే ఏమైంది ఏం కథ అని పరీక్ష చేసి చూసి గీ రోగానికి ఈ గోలి అని చెప్తే అదో లెక్క ఉంటుంది. కానీ ఫీజుకి భయపడి కొంతమంది మా గాయంతో తెలియదా, నేను గిసోటి జ్వరం ఎన్నిసార్లు రాలేదు నాకు, ఏం కాదులే అనుకుని ఏదో గోలు వేసుకుంటామని కొంతమంది గిట్ల చేసుకొని మొత్తానికి పానాల మీదకి తెచ్చుకుంటున్నట్టు చూడు. ఇక రోగాలు క్లియర్గా ఇచ్చిండి ఇవ్వాలి. మిడిమిడి జ్ఞానం
ఇంకేమిచ్చే ఆ మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. మనకు తెలియని వైద్యం చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంట గిసోంటి పని చేసే ఉపాయం చేయకూరి. మీకేమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే డాక్టర్ కాడికి పోయే ప్రయత్నం చేయరి. పైసలు లేకుంటే గవర్నమెంట్ దవాఖానకు పోయి, అంతేగాని డాక్టర్ గీ సూచనల ప్రకారంగా చెప్తే గా రకంగా గోళీలు వేసుకుంటే 4 రోజులు బతికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది. ఏం తిందామన్నా కల్తీ అయిపోయింది. ఒకప్పటి లెక్క తిండి లేదు, ఒకప్పటి లెక్క మనుషులు లేరు. అందుకోసమనే మన ఆరోగ్యం గురించి మనమే కాపాడుకోవాలి. కానీ ఎవడో యూట్యూబ్లో చెప్తాడు. ఇప్పుడు నేను చిన్నపాటి యూట్యూబర్ని అనుకో, చెప్తా తమ్మునేలు పైన పెడతా, మీకు ఈ రోగం ఉందా అయితే ఈ వీడియో చూడురి, ఇది చేస్తే మీకు అని పెడతా. ఆ మీకు అంటే ఏముంది అనుకో మీరు ఓపెన్ చేస్తారు. అలా నాకు ఏమరిక పాడవుతుంది, ఏదో ఒకటి చెప్తా ఉంటే నమ్మిది అనుకో కథ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు అంటే సరే అవి ఇసి పెడతాం కాబట్టి ఓకే, కానీ మన ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త పడకుంటే 100 ఏళ్ళ జీవితం ఊరికనే సగనాగిపోద్ది. అవునా కాదా ప్రజలారా? దయచేసి డాక్టర్లను సంప్రదించే ఉపాయం చేయరి. డాక్టర్ల సలహా మేరకు ఏదన్నా రోగం ఉన్నా నొప్పి ఉన్నా కానీ డాక్టర్ల సలహా మేరకు వైద్యం చేసుకుంటే బాగుంటుందని మా కోరిక.